మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. సామెతలు 13:22 ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 14 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. హ్యాపీ న్యూ ఇయర్ డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మంచివాడు అనగా దేవుని ఎరిగినవాడు, రక్షణ పొందినవాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. నంబర్ 1, అబ్రహాం గురించి నాకు తెలుసు. దేవుడు చెప్పిన మాట, నేను తనకు సంతానం ఇస్తే ఆ బిడ్డలను నాలో, నా నీతిలో, నా రాజ్యానికి వారసులుగా పెంచుతాడు, నమ్మకస్తులుగా చేస్తాడు అని నాకు తెలుసు. అందుకనే అబ్రహాంకి నేను సంతానం ఇస్తున్నాను, అబ్రహామును అత్యధికంగా దీవిస్తా అన్నాడు. నెంబర్ 1, మంచివాడు తన పిల్లల ఆత్మరక్షణ కోసం నిత్య జీవాన్ని సంపాదిస్తాడు. తాను దేవుని నామంలో అడుగులు వేస్తూ వాళ్ళకి మార్గదర్శిగా ఉంటాడు. అలాగే మంచివాడు దేవుని కృపను ఎరిగినవాడు, విశ్వాసాలు బలవంతుడు అవుతాడు, తాను దీవించబడతాడు, తన పిల్లలను భౌతికమైన ఆస్తికి కూడా వారసులుగా చేస్తాడు. ఈరోజు ఈ ప్రాపసీని ఎప్పుడైతే నువ్వు రిసీవ్ చేసుకుంటావో నీ తర్వాత తరాలు కూర్చుని తిన్న తరగనంత దీవెన నువ్వు పొందుకుంటావు. అట్టి జ్ఞానము, అట్టి సామర్థ్యము, అట్టి ఆత్మ ఆవేశము నన్ను ఆవరించునుగాక. గిద్యోను దేవుడు ఎప్పుడు మరి పిలిచారో, ఓకే చేశాడో, యెహోవా ఆత్మ అతనిని ఆవరించెను, ఆవేశించను రాయబడింది. అంతే. ఆ తర్వాత రాజు అయిపోయాడు, విజయాన్ని చూశాడు. ప్రైజ్ జీసస్. అలాగే దేవుడు నిన్ను లేవనెత్తి ఆస్తికర్తగా, అలాగే నీ పిల్లలను ఆస్తికర్తలుగా చేసే కృప. అంతేకాదు, సెకండ్ ఏంటి తెలుసా, పాపాత్ముల ఆస్తి నీ కోసం దాచిపెట్టాడు దేవుడు. ప్రైజ్ జీసస్. ఎవరైతే దేవునికి విరుద్ధకరంగా జీవిస్తారో అలాంటి వారి ఆస్తిని నీ కోసం, నా కోసం దేవుడు దాచిపెట్టాడట. అది ఇస్తాడు. త్వరలో దేవుడు నీకు ఈ కృప కూడా తెరవబడునుగాక. ఇది ప్రవచనం, ఇది నెరవేర్పు జరుగునుగాక. ఎందరో కష్టపడి సంపాదిస్తారు, నానా గడ్డి తిని వాళ్ళు అనుభవించిన దేవుడు అవకాశం ఇవ్వడం. ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తాడు. కనాను దేశంలో వాళ్ళన్నీ కట్టుకున్నారు, తోటలు నాటుకున్నారు, బావులు తవ్వుకున్నారు, సమృద్ధిగా నిధులు సంపాదించుకున్నారు. కానీ వాళ్ళని వెళ్ళగొట్టి దేవుడు తన బిడ్డలైన ఇజ్రాయేల్కి ఇచ్చాడు. కట్టని పొరములను, నాటని తోటలను, వీళ్ళు తవ్వకపోయినా తవ్వబడిన బావులను, వీళ్ళు నాటకపోయినా నాటబడిన తోటలను, ఇవన్నీ ఇచ్చాడు దేవుడు రెడీమేడ్గా. అలాంటి కృప ఈరోజు ప్రేయర్లోకి వేయించి అనేకుల పట్ల దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. మన పట్ల సే ఆమెన్. గట్టిగా ఆమెన్ చెప్పు. ప్రాపసీ రిసీవ్ చేసుకో. ఏదో ఒక రోజు నీ దీవెన చూడబోతున్నా కొందరికి త్వరలో. ఓకే. ప్రార్థన ఆశ్చర్యకడే నీకు వందనాలు, స్తుతులు. అన్ని జనుల లోకం ఫెస్టివల్స్ అని ఇందులో ఉన్నారు. ఎక్కడ నీ బిడ్డలైన మమ్మల్ని ఆచారాలు చిక్కుపోని ఒక కృపనిచ్చి తొట్టిల్లుకొండ కాయండి అయ్యా. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తూ మా బిడ్డల్ని, మా సంతానాన్ని నాయనా నీ రాజ్యానికి వారసులుగా నీ నీతిలో నడిపించాలి, రక్షణ నడిపించాలి. ప్రతి ఒక్కరూ ఈ ప్రేరేపణ కలిగి ఉండాలి. అలాగే మేమందరం దీవించబడాలి, మా పిల్లలని ఆస్తికర్తలుగా చేయాలి. ఆ కృప, అట్టి జ్ఞానము, అట్టి వివేచన, అట్టి దీవెన మాకు దయచేయండి అయ్యా. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కోసం దాచిటి పెడతాను, మా కోసం దాచిటి పెట్టావు. యేసు నామములో అద్భుత కార్యం చేయండి. యేసు నామములో ఆశ్చర్యకార్యం చేయండి. ఇస్కరియోతు యూద స్థానాన్ని పోగొట్టుకుంటే మా అత్తయ్యకి ఇచ్చావు. వస్తీ తన స్థానాన్ని పోగొట్టుకుంటే నీ బిడ్డను ఎస్తేరుకి ఇచ్చావు. ఎందరో సౌలు రాజు తన స్థానాన్ని పోగొట్టుకుంటే దావీదుకి ఇచ్చావు. అలా కొన్ని స్వాస్థ్యాలు మాకు ఇస్తున్నావు. మేము నమ్ముచ్చాను, రిసీవ్ చేసుకున్నాం. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, దీవెనలు ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, తొట్టిల్లకుండా కాయండి. ఈ రోజుట్లో దీవెన దయచండి. ఎవరు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ పోయిన రోజు వారికి దీర్ఘాయుష్ను, కృపయు, దీవెనతో కొన్ని సంవత్సరాల గురించి మహిమ చెందండి. అన్ని విషయాలు తోడై ఉండండి. స్వస్థపరచండి. ఎవరు బలహీన స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గర్జిస్తున్న, దీర్ఘకాల వ్యాధుల్ని, క్యాన్సర్ ఇచ్చేయడం వ్యాధిని గర్జిస్తున్న విడుదలిచ్చి స్వస్థపరచండి. కృపనివ్వండి, గొప్ప చేయనివ్వండి, సమాధానంతో నింపండి, జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడిని దీవించి ఆస్తికర్తగా చేయనుగాక. ఆమేన్.